ఇది వేరే వరంగల్ జిల్లాలో ఓకేనా నేను చెప్తాను. ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ సోదరులకు సోదరిమణులకు అందరికి కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు అన్న వినోద్ అన్న గారు, గౌరవ మాజీ గన్పూర్ శాసనసభ్యులు మాజీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజన్న గారు, మాజీ శాసనసభ్యులు అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ అన్న శ్రీనన్న గారు, మాజీ శాసనసభ్యులు సోదరులు సతీష్ గారు, మాజీ శాసనసభ్యులు ధర్మన్న గారు, సోదరులు నరేందర్ గారు, అదేవిధంగా మా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు మాజీ చైర్మన్ బాలమల్లన్న గారు, సోదరులు టీజే రాష్ట్ర అధ్యక్షులు యాదన్న గారు, మా మాజీ చైర్మన్ వెంకన్న గారు, వాసుదేవ్ రెడ్డి గారు చైర్మన్ గారు, మాజీ సోదరులు భరత్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఆసీనులైనటువంటి మా సోదరిమణి లలిత యాదవ్ గారు, ప్రముఖ న్యాయవాది జనార్దన్ గౌడ్ గారు, ఉషా గారు, రామూర్తి గారు, మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను నిజం చేసేదానికి ఒకే ఒక్కనిగా బయలుదేరి త్యాగాల పునాది పైన టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 25 ఏళ్ల పాటు ఇటు ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తూ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణను సాధించడమే కాకుండా 14 ఏళ్ల పాటు యావత్ తెలంగాణ ప్రాంతం అంతా కూడా కలదిరిగి ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఏం వనరులు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఏ వర్గానికి ఏ సమస్యలు ఉన్నాయని చెప్పి పూర్తిగా అధ్యయనం చేసి దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీ నాయకులందరినీ కూడా ఏకదాటిపై తీసుకొచ్చి 14 ఏళ్ల పాటు దేశంలో ఎక్కడ కూడా ఉద్యమం జరగని విధంగా ఒక వినూతనంగా అనేక ఉద్యమ కార్యక్రమాలు, ఇటు మిలియన్ మార్చ్ అయితేనేమి, సకల జన సమ్మె అయితేనేమి, అనేక ఉద్యమాలను మరి చేస్తూ 14 ఏళ్ల పాటు శ్రమించి మరి చివరికి తన ప్రాణాన్ని కూడా అడ్డం పెట్టుకొని తెలంగాణను సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 25 ఏళ్ల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలను ఘనంగా వైభవంగా ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎల్కర్ తుర్తిలో మరి ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్య నాయకులతోని మరి అన్ని సంప్రదించి మరి నిర్ణయం తీసుకున్నది. ఈ రోజే మేము మరి దానికి కావాల్సినటువంటి పర్మిషన్ కూడా మరి పోలీసు వాళ్లకు మరి అందజేయడం జరిగింది. మరి ఈ సభకు లక్షలాది మంది తరలి వచ్చే మరి పరిస్థితి ఉన్నది. మా అంచనాలకు కూడా మించి పరిస్థితి ఆ తీరుగా ఉన్నది. సుమారు 2 లక్షల కుర్చీలు ఏర్పాటు చేసి సుమారు తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలందరూ కూడా వచ్చే విధంగా ఆస్కారం ఉన్నది. మరి ఒకవైపు తెలంగాణ సాధించడమే కాకుండా మరి 10 ఏళ్ల పాటు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి దేశమే తెలంగాణ వైపు చూసే విధంగా మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి ప్రగతి మరి పథకాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ 14 ఏళ్ల పాటు మరి ప్రజలందరూ కూడా విసిగి చెంది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక వైఫల్యాలు మరి చేసి ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చలేని స్థితిలో ఉంటే మరి అప్పుడు ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసేది కేవలం బీఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అప్పుడు ఉద్యమ పార్టీగా ప్రధానంగా మా ప్రజల పక్షాన మేము మా పాత్ర పోషించడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం పరంగా మరి ప్రజలతో మమైకమై ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా మరి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల
ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంటే ఎప్పటికప్పుడు మా జిల్లా పార్టీ కార్యాలయాల్లో ప్రజలందరూ కూడా మరి చేరదీసి వారి ఆకాంక్ష మేరకు ప్రతిపక్ష పార్టీగా ఘోషించడం జరుగుతుంది. మరి ఈ నెల ఏప్రిల్ 20న జరగబోయే లక్షలాది బహిరంగ సభలో మా అధినేత కేసీఆర్ గారు ఇచ్చే మరి ఆదేశం మేరకు వారు దశ దిశ నిర్దేశించే విధంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మా ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు నర్సంపేట శాసనసభ్యులు పెద్దలు మరి మాజీ శాసనసభ్యులు నర్సంపేట శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడారు. ప్రెస్ మిత్రులకి నమస్కారం. వేదిక పైనటువంటి పార్టీ ప్రతినిధులు నాయకత్వం యావత్తు అందరూ కూడా వచ్చారు. వారందరూ కూడా నమస్కారాలు. మిత్రులారా, కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల పండుగ ఆ వేడుకను ఓరుగల్లు కేంద్రంగా జరపాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించినందుకు కేసీఆర్ గారు మన వరంగల్కు ప్రాధాన్యత ఇచ్చి 25 వసంతాల పండుగ వరంగల్ పూర్వపు జిల్లా, హన్మకొండ ప్రస్తుత జిల్లా, ఎలకతుర్తి సమీపంలో సభ నిర్వహణ కోసము అనుమతులు ఇచ్చినందుకు ఈ ఉమ్మడి జిల్లా పక్షాన కేసీఆర్ గారికి ప్రత్యేకంగా చేతులు జోడించి కృతజ్ఞత తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఓరుగల్లు ఆహ్వానం పలుకుతా ఉన్నది యావత్ తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ శ్రేణులకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏప్రిల్ 27న నిర్వహించేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకి పెద్ద ఎత్తున లక్షలాదిగా కదిలి రావాలని, కదిలి వచ్చేటువంటి లక్షలాది మంది పార్టీ శ్రేణులకు, ప్రజలకు అన్ని రకాల వసతుల కల్పన పార్టీ పరంగా అందుబాటులో తీసుకొస్తామని చెప్పి ఉమ్మడి జిల్లా అన్నటువంటి ప్రధాన నాయకత్వము, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు అందరూ కూడా కలిసి వివిధ పనులను విభజన చేసి అన్ని పనుల్లో కూడా ప్రత్యేకమైన బాధ్యతలను పెట్టి పూర్తిగా ప్రజలకు ఏ లోటు రాకుండా, పార్టీ శ్రేణులకు ఏ లోటు రాకుండా అన్ని రకాల వసతులు కల్పించాలని చెప్పి కేసీఆర్ గారు ఆదేశించడం జరిగింది. దాదాపుగా మరి ఎందుకంటే ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుంది, ఏప్రిల్ 27 అంటే కొంచెం హాట్ టైం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే అన్ని రకాల వసతులు కల్పించాలని చెప్పి కేసీఆర్ గారు మరి వారు ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి బాధ్యులను 2-3 రోజుల్లోనే అన్ని రకాల పనులకు, అన్ని రకాల సేవలు అందించడానికి అందరూ కూడా మరి వారిని గుర్తించి పనుల విభజన కూడా చేయడం జరుగుతుంది. ఆ యొక్క సభ నిర్వహణ కోసం ఎలకతుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలో 1054 ఎకరాల పార్కింగ్ ప్లేస్ను నిర్ధారణ చేసినాం. 159 ఎకరాల పైబడి కూడా ఇంకా కూడా పెంచాలనేటువంటి డిమాండ్ ఉంది. సభ నిర్వహణ కోసం గ్రౌండ్ను కూడా గుర్తించడం జరిగింది. 1214 ఎకరాల పైచిలకు ఇప్పటికే సంబంధిత రైతులు సభ నిర్వహణ కోసం వ్రాతపూర్వకంగా వారు ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. వారికి రైతులకు మొదలుగా వారు ఈ సభ నిర్వహణకు స్థలాన్ని ఇచ్చి సహకరించినటువంటి రైతులకు చేతులు జోడించి బీఆర్ఎస్ పార్టీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నారు. గొప్ప నిర్ణయం. దాదాపు 48 గంటల్లోనే స్థలాన్ని నిర్ణయించడం, సంబంధిత రైతులందరూ కూడా మరి గంటల వ్యవధిలోనే వారు కాన్సెంట్ ఇవ్వడం, సభ నిర్వహణ జరగాలి. ఈ సభ నిర్వహణ ద్వారా రాష్ట్రంలో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. అనేక 25 సంవత్సరాల రాజకీయ పోరాటం, ఉద్యమ పోరాటంతో పాటు రాష్ట్ర అవతరణ, 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన గుర్తు చేసుకోవడం, ప్రస్తుతం ప్రభుత్వం చేసేటువంటి
రైతు వ్యతిరేక విధానాల పట్ల రైతులు మరొక్కసారి చైతన్యవంతమై నూతన పోరాటాలకు నాంది పలికేటువంటి వేదికగా ఈ రజతోత్సవ మహాసభ ఉంటుందని చెప్పి కొత్త తరానికి నవతరానికి తెలంగాణ కొత్త తరానికి ఒక కొత్త ఆలోచన కల్పించేటువంటి గొప్ప వేదిక తప్పకుండా ఎలకతుర్తి అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రోడ్లను నూతన రోడ్ల నిర్మాణం, అప్రోచ్ రోడ్స్ అనేక తక్కువ సమయంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా తక్కువ సమయంలో గ్రౌండ్లోకి వెహికల్స్ అన్నీ కూడా మరి కన్వర్జెన్స్ చేసుకోవడం, అనేక చోట్ల ర్యాంపుల నిర్మాణం చేయడం, మంచి చల్లటి వాటర్ బాటిల్స్ కూడా సఫిషియెంట్గా పెట్టాలని దాదాపు 10 లక్షల వాటర్ బాటిల్స్ ఇప్పటికీ ఆర్డర్ చేయడం జరిగింది. ఇంకా కూడా డిమాండ్ను బట్టి 2-3 రోజుల సభ ముందు గుర్తించబడిన వాహనాల అంచనా ప్రకారం సంఖ్య కనుక పెరిగితే మరింత కూడా వాటర్ ఫెసిలిటీస్ సఫిషియెంట్గా పెట్టాలి అనేక చోట్ల అని చెప్పి కేసీఆర్ గారు ఆదేశించారు. అదే కాకుండా ఎండల తీవ్రత కాబట్టి ఎవరు కూడా ఇబ్బందులు జరగకుండా మంచి చల్లటి మజ్జిగ ప్యాకెట్లు కూడా చల్ల ప్యాకెట్లు కూడా ఇప్పటికే 10 లక్షల చల్ల ప్యాకెట్లు అందుబాటులో ఆర్డర్ చేయడం జరిగింది. ఇంకా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి డైరీస్ కూడా మేము సంప్రదించడం జరుగుతుంది. ఇంకా ఎంత దొరికితే అంత చల్లటి మరి మజ్జిగ ప్యాకెట్లు కూడా అనేక చోట్ల ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రజలకు అందుబాటులో పెట్టడం జరగబోతోంది. ముఖ్యంగా మంచి వేదిక నిర్మాణంతో పాటు బ్రహ్మాండంగా మరి గ్రౌండ్ సంబంధించిన సభ నిర్వహణ సంబంధించిన అనేక సూచనలు కేసీఆర్ గారు చేశారు. తప్పక అవన్నీ కూడా పాటించి ఓరుగాళ్ళు వేదికపై రాష్ట్ర పార్టీ యొక్క మరి మరొక సభ ఆవిష్కృతమవుతున్నటువంటి సందర్భంగా గతంలో చరిత్రాత్మక సభలు వరంగల్ శ్రేణులు నిర్వహించడం జరిగింది. దానికి మిన్నంటి ఈ సభ ఉండబోతుందనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి వాహనాలలో దాదాపుగా 8,500 నుంచి 10,000 వరకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, ఇతర బస్సులు గుర్తించడం జరిగింది ఇప్పటికే పార్టీ. తర్వాత పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి కార్లు కానీ, రెంటెడ్ 4 వీలర్స్ కానీ దాదాపు 35,000 వస్తాయని చెప్పి ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలు రాష్ట్ర వ్యాప్తంగా మరి పార్టీకి ఇప్పుడే రిపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే 45,000 నుంచి 50,000 వాహనాలు ఈ సభకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ 50,000 వాహనాలను ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ప్రజలకు ఎక్కువసేపు నిరీక్షణ లేకుండా తక్కువ సమయంలో పార్కింగ్ ప్లేసెస్కి ఏ విధంగా కన్వర్జెన్స్ చేపట్టాలి, దీనికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు గతంలో సభలు నిర్వహించినటువంటి రాష్ట్రంలో అనుభవజ్ఞులందరూ ఉమ్మడి జిల్లాలో పార్టీ శ్రేణులందరూ వారి యొక్క ఆలోచనలను షేర్ చేసుకొని ఈ సభ నిర్వహిస్తాం. కేసీఆర్ గారు ఊహించిన విధంగా సభ సక్సెస్ చేస్తాం. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రేణులు లక్షలాదిగా కదిలొచ్చి సభను సక్సెస్ చేయాలని చెప్పి, జయప్రదం చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇప్పటిదాకా మా అధ్యక్షులు వారు చెప్పారు, పోలీస్ పర్మిషన్కు ఆల్రెడీ దరఖాస్తు పెట్టి ఇలా మొట్టమొదటి ప్రెస్ మీట్ ద్వారా సభను అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత పోలీస్ సహకారంతో పాటు ప్రత్యేకంగా పార్టీ పరమైనటువంటి వాలంటీర్స్ను వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా మరి ఎలకతుర్తి మండల వ్యాప్తంగా కూడా దగ్గర వాళ్ళను వాలంటీర్స్ను గుర్తించి వారికి వారం రోజుల ముందే ప్రత్యేక శిక్షణ కూడా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ల చేత శిక్షణ ఇచ్చి ప్రత్యేకంగా 1,500 మంది వాలంటీర్స్ను గుర్తించాలి, శిక్షణ ఇవ్వాలి, ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ఇవ్వాలి, ట్రాఫిక్ పైన దృష్టి పెట్టాలి, సర్వీసెస్ మీద దృష్టి పెట్టాలి అనేటువంటిది పార్టీ నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి మరి యువకులను గుర్తించే ప్రక్రియ కూడా వెంటనే చేపట్టడం జరుగుతుంది. అదే కాకుండా ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కూడా అనేక సెంటర్స్ ఉండాలని కేసీఆర్ గారు చెప్పారు. దానికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ తప్పకుండా ఎండల తీవ్రత ఉన్నా, డిహైడ్రేట్ అయినా ముందు జాగ్రత్త చర్యలుగా అనేక మరి ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు నిర్దేశించారు. అది తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రెస్ ఫ్రెండ్స్ సహకారం సంపూర్ణంగా ఉండాలని చెప్పి మేము ప్రత్యేకంగా మరి కోరుతూ ఇప్పుడు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు వినోదన్న
సతీష్ గారు అక్కడి నుంచి మాట్లాడారు ఇవి అడ్వర్టైజ్ సతీష్ అన్న గారు మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు వినయ్ భాస్కర్ గారికి, నాతో పాటు వేదికలకు వచ్చిన పెద్దలందరికీ కూడా, అదేవిధంగా ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చిన ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా వారి ఆదేశం అనుసారంగా మరి పార్టీ మీటింగ్ పెట్టేది రజతోత్సవ కార్యక్రమం 25 సంవత్సరాల మన పార్టీ మీటింగ్ చేసుకోవాలి, వెంటనే మంచి స్థలాలు చూడండి, అందరికి అనువుగా ఉండేది చూడండి అని చెప్పి ఆదేశం ఇవ్వగానే వెంటనే మరి ఎక్కడెక్కడ మనకు అవైలబిలిటీ ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగా మరి ఎల్కదుర్తి మండల సెంటర్ లోపల 250 మీటర్ల లోపలనే మనకు మంచి స్థలం కూడా దొరకడం జరిగింది. దాని గురించి మా రైతులను మీకు కోరగానే వెంటనే మరి వారందరూ కూడా సహకరించి పార్టీ మీటింగ్ చేసుకోవాలని చెప్పి ముందుకొచ్చి ఎన్ఓసి కూడా ఇవ్వడం జరిగింది. దానికి సహకరించిన స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అక్కడ రైతులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం లోపల ఇంతకుముందు పెద్దలు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టు అన్ని విధాల ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది, అన్ని శ్రద్ధలు కూడా తీసుకోవడం జరిగింది. ఎండాకాలం కాబట్టి అన్ని విషయాల్లో కూడా గమనించి చాలా ఫ్రీగా ఎక్కడి నుంచి వెళ్ళినా కానీ వచ్చి ఈజీగా మూవ్మెంట్ అయ్యేటట్టు కూడా చూసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ అదే నమస్కారం. ఇప్పుడు సోదరులు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు. ఇదే రాదు ఈరోజు ప్రెస్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారికి, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారికి, మాజీ ఎమ్మెల్యేలకు, నాయకులకు, ప్రెస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. గత నెలలో బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో, కార్యవర్గ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్ జిల్లాలో 25 సంవత్సరాల రజతోత్సవ ఉత్సాహం సభ వరంగల్లో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరగాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఉమ్మడి వరంగల్ అయినటువంటి హన్మకొండ హెడ్ క్వార్టర్ ఒక చుట్టుపక్కల దేవన్నపేటలో స్థలం చూడడం, దాని పక్కనే ఉర్సుగుట్టలో అక్కడ కూడా కొన్ని స్థలాలు చూడడం జరిగింది. దామెర దగ్గర ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పక్కన ఏరియాలో కూడా స్థలం చూడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎల్కతుర్తిలో కూడా స్థలం చూడడం జరిగింది. అన్ని స్థలాలలో అంతటా కూడా బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల సభ కాబట్టి పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ సభకు లక్షలాది మందిగా తరలి వస్తారు కాబట్టి అన్ని ప్లేస్లల్లో సౌకర్యం అన్ని దగ్గర ఎక్కడైతే ప్రజలకి, టీఆర్ఎస్ అభిమానులకి, నాయకులకి ఎవరికి కూడా ఎండాకాలం కాబట్టి ఏప్రిల్ 27 ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్లేస్ ఉండడానికి ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఉండడానికి అన్ని ప్లేసులు పరిశీలన చేసిన తర్వాత అధ్యక్షులు గారు ఈ యొక్క ఎల్కతుర్తి దగ్గర లాంటి ప్లేస్కి అది ఒక సర్కిల్గా ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లా వరంగల్ కానీ, కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ, అటు మెదక్, అటు సిద్దిపేట నుంచి వచ్చే వాళ్ళకి కానీ, ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ సెంటర్ పాయింట్గా అక్కడికి అందరికి కూడా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా అందరికీ అన్ని రహదారులు 3 నేషనల్ హైవేలు కలుస్తున్నాయి కాబట్టి అక్కడ
అందరికీ అందుబాటులో ఉండి ప్రజలందరికీ కానీ మా బీఆర్ఎస్ అభిమానులకు కానీ అందరికీ అందుబాటులో ఉంటుందని అక్కడ ఎల్కతుర్తి ప్రాంతంలో ఎల్కతుర్తి రెవెన్యూలో అక్కడ సభ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఉమ్మడి హన్మకొండ జిల్లాకి ఎల్కతుర్తిలో సభ బీఆర్ఎస్ సభ ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడికి ఆ సభ ఏర్పాట్లతో పాటు అక్కడ కావాల్సిన వచ్చిన వాళ్ళకి దాదాపు 10 లక్షల ఒక బటర్ మిల్క్ ప్యాకెట్లు కానీ 10 లక్షల 500 ml వాటర్ బాటిల్ కానీ కావలసిన వారికి వచ్చేవారికి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇంతకుముందు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టు ఫస్ట్ ఎయిడ్తో పాటు అంబులెన్సులు కూడా ప్రతి నేషనల్ హైవేలో 2 అంబులెన్సులు తక్కువ లేకుండా ఎవరికి ఇబ్బంది రాకుండా వచ్చిన వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా సభ దాకా చేర్చడం, వచ్చిన తర్వాత వాళ్ళని తిరిగి అదేవిధంగా వాళ్ళ ఇళ్లకు జాగ్రత్తగా చేర్చేంత వరకు అన్ని చర్యలు వాలంటీర్లను పెట్టి అన్ని చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ పని మీద అన్ని విధాలమైన ఏర్పాట్లు ఈ సభ గురించి చేయడం జరుగుతుంది. మా ఈ ఉమ్మడి వరంగల్కి అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మొత్తం తెలంగాణ అవతలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులకు కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ అభిమానులకు కానీ ప్రజలు కూడా లక్షలాదిగా తరలి వచ్చి వరంగల్ సభను భారీ సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు. పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలామంది మన వరంగల్ జిల్లా సీనియర్ జర్నలిస్ట్ అందరూ కూడా రావడం జరిగింది. మరి హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వినయ్ భాస్కర్ గారు, అదేవిధంగా ఈ పత్రికా విలేకరుల సమావేశంలో కూర్చున్నటువంటి పెద్దలకందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా విషయాలు నా ముందు మాట్లాడినటువంటి మిత్రులు చాలా వివరంగా అన్ని విషయాలు కూడా చెప్పారు. నేను మాత్రము ఒక విషయం పైన మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఇది ఈ సభ, ఈ బహిరంగ సభ 25 సంవత్సరాలు తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పి 25 సంవత్సరాల క్రితం హైదరాబాదులో పార్టీని ఆవిష్కరించిన తదనంతరము కరీంనగర్ సింహగర్జన సభ తర్వాత వరంగల్లో మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో జూలై మాసంలో పెట్టినటువంటి ఒక గొప్ప బహిరంగ సభ ద్వారా యావత్తు తెలంగాణ ప్రజలకి గులాబీ జెండా, నాటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ ఈ సభలు పెడుతున్న సందర్భంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, దాని అధ్యక్షుడు ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇది 3 నాళ్ల ముచ్చట. ఈ పార్టీ 3 రోజులు ఉండే పార్టీ. రాజకీయ నాయకులారా, ఈ పార్టీలకు పోకండి, ఈ పార్టీ కొసెల్లదు, తెలంగాణ వచ్చేది కాదు, సచ్చేది కాదు అని వ్యాఖ్యానించారు ఆనాటి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి ఈరోజు ఏ ఆశయంతో పుట్టిందో గులాబీ జెండా, తెలంగాణ తెస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. ఎవరు నమ్మలేదు ఆ రోజు. తెలంగాణ తెచ్చి చూపించినాం. వచ్చిన తెలంగాణని 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినాం.
మరి 25 సంవత్సరాలు నిండినటువంటి ఈ రాజకీయ పార్టీ, ఈ గులాబీ జెండా వచ్చే 25 సంవత్సరాల వరకు ఏ విధంగా తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారం చేసుకోవాలి, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి అంశాలని మా పార్టీ అధినేత కేసీఆర్ గారు చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ సభ 25 వసంతాలు నిండినటువంటి సందర్భంలో పెట్టేటువంటి ఈ సభ తదనంతరము ఈ సంవత్సరం చివరి మాసం డిసెంబర్ వరకు సభ్యత్వ కార్యక్రమము, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుని ఎన్నిక చేసి మరి నవంబర్ మాసం వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మీకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన ఈ పార్టీ కార్యాచరణ చాలా ఉధృతంగా రానున్న రోజుల్లో ఉంటుంది. ఈ సభ దానికి దిక్సూచిగా ఉంటుంది. కాబట్టి ఈ సభ ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా మరి నేను కొంత చెప్పే ప్రయత్నం చేశాను. సభ ఏర్పాట్లు, సభ ఏ విధంగా దిగ్విజయం చేయాలనేటువంటి విషయాలు నా ముందు మాట్లాడినటువంటి 4 మిత్రులు చాలా స్పష్టంగా చెప్పినారు. నేను ఎక్కువగా ఇంకా మిగతా విషయాలపైన చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే సమయం లేదు. ఇంకా ఈ 27 ఏప్రిల్ వరకు ప్రతిరోజు బహుశా మా వినయ్ భాస్కర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులు అందరం కూడా ప్రతిరోజు మరి మీకు పత్రికా విలేకరుల సమావేశం ద్వారా మా ఏర్పాట్లు, మా కార్యక్రమాలు మరి హైదరాబాద్లో పార్టీ ఆఫీస్లో అక్కడ ఇక్కడ మేము మీకు అందరికీ కూడా తెలియజేశామని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. జర్నలిస్ట్ మిత్రులకి, పార్టీ శ్రేణులకి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రియతమ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సావు నోట్లో తలబెట్టి 15 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం చేసి భారతదేశంలో ఉన్న దాదాపు 38 రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా సాధించిన తెలంగాణ ఇప్పుడు భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు ఆదర్శవంతమైన పాలన ఇచ్చి ఈరోజు అనేక రాష్ట్రాలు చివరికి కేంద్ర ప్రభుత్వం సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుపరిచిన అనేక కార్యక్రమాలను కాపీ కొట్టిన సంగతి మనందరూ కూడా తెలుసు. ఈ 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా 15 నెలల పాలన కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీపై ఏ రకంగా పోరాటం చేయాలి అని చెప్పేసి మరొక్కసారి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఈరోజు ఆనాడు ఉద్యమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ రకంగానైతే అన్ని వర్గాలు జై తెలంగాణ అనేయో ఆ రకంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్ 27వ తారీఖు నాడు కేసీఆర్ గారు ఇచ్చే ఉపన్యాసానికి, దిశానిర్దేశానికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ ఇచ్చే ఆ నినాదాన్ని తీసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఒక పక్క ముళ్ళు కర్రలాగా పొడుస్తూనే మరొక పక్క తెలంగాణ రాష్ట్ర సమితి లేదా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి, కార్యకర్తల మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి
కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు దిశనిర్దేశించి ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. దీన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి మరి అందరితో మాట్లాడడం, అందులో అవిభక్త వరంగల్ జిల్లాకు ఈ అవకాశం ఇవ్వడాన్ని మరి స్వాగతిస్తూ తొలి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వనలాల్. ఎంత దూరం అంత దూరం చెప్తే ఎక్కడో పెట్టుకోరా, ఎక్కడో కాన్సెప్ట్ అది రోజు పెట్టేది. దయచేసి పత్రికా బ్యూరోస్కి అందరికీ ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్, సిల్వర్ జూబ్లీ సందర్భంగా మీరు కొద్దిగా మాకు సహకరించాలి. మీరు ఆల్రెడీ మెసేజ్లు పెడతారని కూడా తెలుసు. ఈరోజు ఏదైతే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆదేశానుసారం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సిల్వర్ జూబ్లీ సందర్భంగా వేదిక ఎక్కడ, ఏర్పాట్లు ఎక్కడ అన్నది అన్నీ కూడా సవివరంగా వివరించడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైనా కానీ ఏ సభ కానీ ఈ వరంగల్ నగరమే ఆనాడు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఈసారి అవిభక్త వరంగల్ జిల్లా పరంగా కావడం జరుగుతుంది కాబట్టి నగరం అంతా కూడా, నగరంలోని కార్యకర్తలు కానీ ప్రజలు కానీ సబ్బండ జాతి అంతా కూడా సిల్వర్ జూబ్లీ సందర్భంగా హాజరు కావాలని, అదేవిధంగా హాజరు కావడమే కాదు ఎంతో చైతన్యవంతంగా ఉన్నటువంటి కవులు, కళాకారులు, మేధావులు అందరూ కూడా దీనికి ముందుకు రావాలని, హాజరు కావాలని కూడా మా ప్రత్యేక విజ్ఞప్తి. అదేవిధంగా ఇంకా పోతే ఈ నగరంలో మాకు ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారం ఏమేం పనులు ఉన్నాయో అవన్నీ కూడా మా సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన, వినయ్ భాస్కర్ గారి నాయకత్వాన ఖచ్చితంగా అవన్నీ కూడా సంయుక్తంగా పూర్తి చేసి దిగ్విజయంగా సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాల కాలంలో 16 సంవత్సరాలు నేను పనిచేసినందుకు నా జన్మ సార్థకమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. దయచేసి భోజనం చేసి వెళ్ళాలి.